తన పెళ్ళాం ఎవరితో మాట్లాడితేనే జీలో మంటిద్ది వాడికి. అలాంటిది పెళ్ళాం ఒకటి పక్కన ఉండంగా వాడు వీడియోలు తీసి ఇంకొకటి ఎలా అయిందిరా రే? నీకు అసలు మనసు ఎలా ఒప్పిందిరా నీకు? నాకు అర్థం కావట్లేదు. ఎంతకైనా మరి అబ్బాయిలు బ్రో మనం ఇంత కరువులో ఉంటుంది బ్రో. సరే నీకు పరిచయం ఉన్న అమ్మాయి, నీతో డైలీ మాట్లాడే అమ్మాయి, నీతో మంచిగా క్లోజ్గా ఉన్న అమ్మాయి నీతో చాట్ చేసిందంటే ఓకే, నువ్వు చాటింగ్ వరకు ఉంటున్నావు. కానీ ఎవరో పరిచయం లేకుండా నేను ఒకరోజు కలిసి మా ఇంటికి వస్తావా అంటే వెళ్ళిపోతావా? అంత గొర్రెవా? నాకు అర్థం కాదు. అమ్మాయిది తప్పే లేదు నాకు అడిగితే. 100 మందిని కాదు, ఇంకో 500 మందిని మోసం చేసినా తప్పే లేదు. 0% తప్పు. అంటే మోసపోయేటోడు ఉన్నంత కాలము మోసం చేస్తూనే ఉంటారు. నువ్వే కరెక్ట్గా ఉండుంటే వెళ్ళిన నువ్వు ఒక్కడివే నువ్వే కరెక్ట్గా ఉండుంటే ఇవాళ ఇంత జరిగేది కాదు. అది సో ఆ ఒక్క అబ్బాయి ఎవడో వాడికి ఏదో డౌట్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు. మిగిలిన 99 మంది ఏం పీకారు బ్రో? నాకు అర్థం కాదు. 100 మంది పైగా వెళ్ళడం నీ అమ్మాయి ఎలా బ్రో? ఎలా పాసిబుల్ అయింది బ్రో? ఆవిడకైనా వీళ్ళకైనా ఆ మొగుడికి వాడికి ఎట్లా తట్టుకోబుద్ది అయింది? ఫస్ట్ అమ్మ ఇష్టపడ్డ వ్యక్తి పక్కనతో ఎవరితో కలిసి నడిస్తేనే మండిది బ్రో. బ్రేకప్ అయిన గర్ల్ ఫ్రెండ్ ఎవరితో పెళ్లి చేసుకుంటుంటే ఇక్కడ వాడు సూసైడ్ చేసుకొని చేస్తారు, లేకుంటే మందుకు బానిసై చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఉన్నాక సొంత పెళ్ళని పక్కన దగ్గర కూర్చోబెట్టబుద్ది అంటే నేను ఇంకా వల్గర్గా చెప్పలేను. సొంత పెళ్ళని వేరే వాడి దగ్గర ఎలా కూర్చోబెట్టబుద్ది నీకు?